జై శ్రీమన్నారాయణ. నేను మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి. అయితే ఈ వీడియోలోను 30వ తారీఖు రోజున బుధవారం అయింది. ఆ వేళ సింహాద్రి అప్పన్న చందనోత్సవం అనేటువంటిది జరుగుతుందండి. అంటే ఆ రోజు నిజస్వరూపం అనేటువంటిది చూస్తాం. దాని విశేషాంశాలు, అసలు అక్షయ తృతీయ, దానికి ఆ రోజు ఏమిటనమాట అక్షయ తృతీయ. తృతీయ అంటే మూడో రోజు, అంటే వైశాఖ మాసం వచ్చిన మూడో రోజు నాడు అక్షయ తృతీయ కింద సింహాచల అప్పన్న చందనోత్సవం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు అందరూ కూడా అక్షయ తృతీయకు బంగారం కొనుక్కోవాలి, బంగారం అని చెప్తున్నారు. కానీ పూర్వకాలంలో ఎలా ఉండేది ఏమిటి అనేటువంటిది 4 విషయాలని నాకు తెలుసున్నది ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నానండి. కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక ఆలస్యం ఎందుకండి, అసలు ఆ వేళ ఏం చేయాలంటే మామూలుగా తల స్నానం, గోదావరి స్నానం ఏదైనా చేసుకోవచ్చండి. చేసుకొని శుభ్రంగా ఇల్లు శుభ్రం చేసేసుకున్నాక దీపం పెట్టుకోవచ్చండి. దీపం మనకు వచ్చిన మంత్రంతోటో లేదా మనకు వచ్చిన ప్రార్థనతోటో దీపం అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పూర్వకాలంలో అండి, అంటే మాకు చిన్నతనంలో తెలిసిన కొన్ని పల్లెటూళ్ళల్లోనూ మంచినీళ్ళతోటి బింది నిండా మంచినీళ్ళు నింపి ఒక బ్రాహ్మణుని కేకేసి మంచినీళ్ళు బింది, గొడుగు, చెప్పులు ఇలాంటివి ఇస్తారని. ఎందుకంటే అండి వైశాఖ మాసం ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఆ చెప్పులు వేసుకుని అంటే ఆ ఇచ్చినటువంటి దానంలో ఉపయోగంగా ఉండేటట్లుగా చేసేవారు. అంతేకాదండి, మామిడి పళ్ళ రోజు వస్తాయి కాబట్టి బ్రాహ్మణుని పిలిచి మొదటగా ఒక తాంబూలం, అప్పుడు రోజుల్లో ఎంతంటే ఓ పావలా కూడా పెట్టిన రోజులు ఉన్నాయన్నమాట. తాంబూలంలో ఓ మామిడి పండు, విసిని కర్ర అండి, తాటాకు విసిని కర్ర, ఇంకా వీలుంటే ఒక అంగవస్త్రం ఇలాంటివి ఇచ్చుకునేవారనమాట. కొన్ని ఊళ్ళల్లోనండి మధ్యాహ్నం సాయంకాలం 4 గంటల వేళ అది శివాలయమైనా కావచ్చు, విష్ణాలయమైనా కావచ్చండి, పండితులని, వేద పండితులని వాళ్ళని కేకేసండి. ఆ ఊళ్ళో ఉండేటువంటి పెద్దలు, ఆ ప్రజలు గుళ్ళోకి వెళ్ళి దుర్ముహూర్తం, వర్జ్యం అది లేకుండా చూసుకుని స్వామివారిని కొలుచుకుని అక్కడ ఒక సదస్యం లాంటిది, అంటే వేద పఠనం లాంటిది అయిన తర్వాత అక్కడ బ్రాహ్మణులకి మామిడి పండు, విసిని కర్ర, తోచిన దర్శనంతో సత్కరించడం. అంతేకాదండి, ఆ వేళ గుళ్ళల్లో పానకం, శనగలు పొగుచింది పెట్టడం అనేటువంటిది జరుగుతుందన్నమాట అండి. ఈ విధంగా అక్షయ తృతీయ అనేటువంటిది జరుపుకోవడం అనేది ఉంటుందన్నమాట అండి. మామిడి పండు మన ఒక బ్రాహ్మణుడికో ముత్తైదుకో ఇచ్చిన తర్వాతే తినాలి అని చెప్తూ ఉంటారనమాట అండి. ఇప్పుడు అటువంటి ఆచారాలు పాటిస్తున్నారా అంటే పాటించే వాళ్ళు ఉన్నారు, తెలియక పాటించకపోయినటువంటి వాళ్ళు ఉన్నారండి. తెలుసుంటే పాటించే వాళ్ళు కూడా ఉండొచ్చు అనమాట. ఆ విషయంతో మీకు ఈ యొక్క అక్షయ తృతీయ నాడు ఇది చేస్తారండి. బంగారం కొనుక్కొని తెచ్చుకోవాలి. పూర్వకాలం ఎంతమంది వెళ్ళి బంగారం కొనుక్కునేవారండి? ఏమీ కాదు. అంతేకాదండి, చలివేంద్రాలు కూడా పెట్టడానికి ప్రారంభం చేస్తూ ఉంటారు. ఉగాదికి చలివేంద్రాలు పెడతారు. మరింకా ముఖ్యమైనటువంటిది మరొక విషయం ఏమిటో మీకు తెలియజెప్తానండి. ఇదిగోనండి, ఇలా ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోవాలండి. ఈ ఉప్పు ప్యాకెట్ దేవుడి గుడి దగ్గరికి పెట్టుకుంటే చాలా మంచిదండి. ఆ వేళ ఉదయం 7 గంటల నుంచి 8 గంటల లోపల చక్కగా ఉప్పు ప్యాకెట్ అనేది తెచ్చుకుంటే, ఉప్పు లక్ష్మీ ప్రదాత అండి. అందరూ ఏదో అనుకుంటారు కానీ
ఉప్పుని మా అమ్మగారు చెప్తాం, కింద పారపోయకండి, పారపోస్తే బ్రహ్మదేవుడు కనురెప్పలతోటి ఎత్తిపిస్తాడు అని చెప్పేవారు. అంటే అంత పవిత్రంగా ఉప్పుని భావించడం అనేటువంటిది జరిగేదనమాట. కాబట్టి ఉప్పు అనేటువంటిది తెచ్చుకుంటే శుభసూచకం. ఉప్పు లేనిదే జీవితమే లేదండి. అంటే ఉప్పు తినరా అంటే ఉప్పు ఎంతో కొంత తినాలండి, అప్పుడే ఎముకలకి శక్తి అనేది. అంటే ఏదైనా సరే అతి అనేది పనికిరాదండి. అతి వల్ల ఏదైనా సరే అనర్థదాయకమే, అది గ్రహిస్తే సర్వం. అలాగే అండి, కుండలో నీళ్లు పోసిచ్చారు, ఇలాంటి రాగి చెంబు కానీ ఇత్తడి చెంబులో కానీ చిన్న ఇత్తడి బింది కానీ రాగి బిందిని కానీ తీసుకొని నీళ్లు నింపుకొని బ్రాహ్మణి కాకేసి తోచిన దర్శనండి. ఇగోండి ఇలాంటి మామిడి పండు చక్కగా మనం ఆ బ్రాహ్మడికి తోచిన దర్శన. పూర్వకాలంతో పావలావనే చెప్పాను కదండి, రూపాయి పెట్టడం చాలా గగనం అయిపోయేది. మా చిన్నతనంలో మాకు తెలిసినటువంటి విషయాన్ని మీకు చెప్తున్నానండి. ఇప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి ఎవరికి తోచింది వాళ్ళు ఇచ్చుకోవచ్చు. మరీ తక్కువగా కాకుండా పెద్ద పెద్ద లక్షలు సంపాదించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి. ఒక గురువుగారికి 500 పెడితే తప్పేమీ లేదండి. ఎందుకంటే నువ్వు నెల వచ్చేప్పటికి ₹1,00,000 సంపాదించుకుంటున్నావు కాబట్టి అందులో ఒక ₹500 ఆ గురువుగారు బ్రహ్మస్వరూపంగా భావించి ఇలాంటి మామిడి పండుతోటి చక్కగా వీలుంటే ఒక మంచి పంచెల చాపు లాంటిది కూడా పెట్టుకొని మనం అతని భోజనమే పెట్టాలని లేదండి. ఈరోజు భోజనం పెడితే ఇంకా మంచిదండి, తప్పే ఉందండి, అన్నదానం. కాబట్టి ఈ విధంగా మనము అక్షయ తృతీయని తీసుకోవడం అనేటువంటిది చాలా. అక్షయ తృతీయ నాడు ఒడుగులు అవుతాయండి, పెళ్ళిళ్ళు అవుతాయి చక్కగాను. తర్వాత సింహాచలం అప్పన్నది నిజస్వరూపాన్ని చూపించేటువంటిది అక్షయ తృతీయ. వైశాఖ మాసంలో వచ్చేటువంటి మొదటిగా పండుగ జరుపుకునేటువంటి విధంగా దేవుని కళ్యాణం ఉత్సవం జరుపుకునేటువంటిది మనకి అక్షయ తృతీయ సింహాచలం అప్పన్నదనమాట అండి. అంటే ప్రాంతాలను బట్టి రాష్ట్రాలను బట్టి రకరకాలుగా చేసుకోవచ్చు. కానండి మనకి తెలిసినది చెప్తున్నమాట. బంగారం కొనుక్కోవాలి, బంగారం వల్లే ఈ అక్షయ తృతీయ అంతా ఇది అని చెప్పి అనుకోకూడదు. ఎందుకంటే మన అవకాశాన్ని బట్టి మీకు డబ్బు ఉంది కొనుక్కోండి, తప్పేమీ లేదు. బంగారం కొనుక్కోవడంలో నష్టమేమీ లేదు, ఎప్పటికైనా ఉపయోగకరమే. మరి ఈ అక్షయ తృతీయకి గుడికి వెళ్ళి భగవంతుని చూసి అదే దర్శనం చేసుకొని నమస్కరించుకొని చక్కగా ఆనందంగా ఉండాలని మీ సూర్యకుమారి ఆ భగవంతుని ఈ వీడియో వాళ్ళందరికీ కూడా మరి చెప్తున్నదండి. మరొక్కసారి అక్షయ తృతీయ శుభాకాంక్షలు మీకు అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటున్నానండి. మరి ఇక ఉంటానండి. మరొక విషయం అండి, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇది మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటానండి. ధన్యవాదాలు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు.